సిమ్లాలో ఎన్హెచ్ఏఐ ఇంజనీర్ అచల్ జిందాల్ పై హిమాచల్ మంత్రి అనిరుద్ సింగ్ దాడి చేయడంపై కేంద్రం సీరియస్ అయింది. ఇలాంటి దాడులతో అధికారుల మనోధైర్యం దెబ్బతింటుందని, మంత్రి అనిరుద్ సింగ్ ను వెంటనే అరెస్ట్ చేయాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హిమాచల్ సీఎంకు సుక్కును కోరారు. హిమాచల్ ప్రదేశ్లో ఎన్హెచ్ఏఐ ఇంజనీర్ అచల్ జిందాల్ పై రాష్ట్ర మంత్రి అనిరుద్ సింగ్ తో పాటు ఆయన అనుచరులు దాడి చేయడం తీవ్ర కలకలం రేపింది. కల్కా సిమ్లా హైవే పనుల్లో నిర్లక్ష్యం వహించారంటూ అచల్ జిందాల్ పై మంత్రితో పాటు ఆయన అనుచరులు విచక్షణరహితంగా దాడి చేశారు. ఈ దాడిలో జిందాల్ కు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర గాయాల పాలైన అచల్ జిందాల్ ను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అచల్ జిందాల్ పై మంత్రి అనిరుద్ సింగ్ దాడి చేయడాన్ని నిరసిస్తూ ఎన్హెచ్ఏఐ ఇంజనీర్లు భారీ ఆందోళన చేపట్టారు. వెంటనే మంత్రిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు మంత్రితో పాటు ఆయన అనుచరులపై కూడా కేసు నమోదు చేశారు. ఎన్హెచ్ఏఐ ఇంజనీర్ అచల్ జిందాల్ పై మంత్రి అనిరుద్ సింగ్ దాడిని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తీవ్రంగా ఖండించారు. హిమాచల్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుక్కుతో ఫోన్ లో మాట్లాడారు గడ్కరీ. ఎన్నో అవార్డ్స్ తీసుకున్న ఇంజనీర్ పై ఇలా దాడి చేయడం దారుణమన్నారు గడ్కరీ. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇలాంటి దాడులు అధికారుల మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తాయన్నారు. అధికారుల విధుల్లో జోక్యం చేసుకోవడం తగదన్నారు. అచల్ జిందాల్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మంత్రి అనిరుద్ సింగ్ పై కేసు నమోదు చేశారు. తన మేనేజర్ గదికి పిలిపించి మంత్రి దాడి చేశారన్నారు. అనిరుద్ సింగ్ ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.